నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. తల్లి ప్రేమ మించినది, లోక ప్రేమ మించినది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభాభివందనాలు. ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకలాశీర్వాదానికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా, ఈ పరిశుద్ధ దినమందు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా మీరు స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. నీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి. నీ దాసుని నోట నీ మాటల నుంచి ప్రభువా నాయన నీ బిడలమైన మాతో మీరు మాట్లాడండి. ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు మీరు తోడై ఉండండి. లైవ్ చూస్తున్నటువంటి బిడలను కూడా ప్రత్యేకముగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ముఖ దర్శనం చాలయ్య అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత వాక్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత వాక్యమే. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా.
నాకు నీ ముఖ దర్శనం చాలయా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయా. నాకు నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా. నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించురా దైవమా. సమీపించని తేజస్సులో నివసించురా దైవమా. నాకు నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో శ్రేష్టమైన దేవుని వాక్యం మనం విందాం. దైవజనులు వాక్యంలో నడిపిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మంచిది, శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరంతా శ్రద్ధగా దేవుని వాక్యంపై మీ హృదయము మనస్సు నిలిపి వాక్యములో దాగి ఉన్న మేలులు మీరంతా పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఈ వాక్యంలో మార్త అనే ఒక స్త్రీ కనబడుతున్నది. ప్రభు అయిన యేసుతో ఆమె మాట్లాడడం మనం చూస్తాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్నది. అంటే ఈ మాటలోని అర్థం మనం జాగ్రత్తగా చూస్తే, యేసయ్యా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదయ్యా. నీవు లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు అని బాధపడడం ఈ మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
మార్తా యొక్క బాధ ఏమిటి? మార్తాకు ఒక్కగానొక్క సహోదరుడు ఉన్నాడు. ఈ సహోదరుని పేరు లాజరు అని ఈ గ్రంథంలో మనం చూస్తాం. తమ్ముడైన లాజరు యేసు ప్రభు లేకపోవడం వల్ల చనిపోయాడు. ఒకవేళ యేసు ప్రభు అక్కడ ఉండి ఉంటే తన సహోదరుడైన లాజరు చనిపోయేవాడు కాదు అని ఈ మాటలోని మార్తా యొక్క ఆంతర్యం. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మార్తా యొక్క గృహానికి రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మార్తా ఉద్దేశంలో రావలసిన సమయానికి రాలేదు అన్నట్లుగా, యేసు ప్రభు సమయానికి రాకపోవడం వల్ల తన సహోదరుడు చనిపోయాడు అన్నట్లుగా యేసు ప్రభుతోనే చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బేతనియా అనబడిన గ్రామం. ఈ గ్రామములో మార్తా అనే ఒక స్త్రీ, మరియా అనబడే తన చెల్లెలు, లాజరు అనబడిన తన ఒక్కగానొక్క తమ్ముడు, ఈ ముగ్గురు కలిగినటువంటి ఈ గృహంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు తరచూ వస్తూ వెళుతూ ఉండేవాడు. యేసయ్య ఆ గ్రామానికి ఎప్పుడు వచ్చినా మార్తా మరియల గృహానికి ఖచ్చితంగా రావడం, వారెంతో ప్రేమగా ప్రభువుని చేర్చుకోవడం, ప్రభువుకి చక్కని పరిచర్య వారు చేయడం, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, ఆ గృహం యేసు ప్రభువుని చేర్చుకోవడంలో చాలా చక్కని అనుభవం కలిగినదై ఉన్నది. మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు కలిగినటువంటి ఈ కుటుంబంలో, ఈ గృహంలో మరియా అనగా ఎవరనేది కూడా భక్తుడైన యోహాను స్పష్టంగా మనకు చెబుతున్నాడు. ఎవరంట ఈ మరియా? ప్రభు పాదములకు అత్తరు పూసినటువంటి, తన తల వెంట్రుకలతో అత్తరు పూసినటువంటి ఆ మరియే ఈ లాజరుకు అక్కగా ఉన్నటువంటి మరియా. ఎప్పుడు వెళ్ళినా లాజరు మాత్రం ఆ ఇంట్లో కనిపించేవాడు కాదు. లాజరు ఆ ఇంటి వాడే, వాళ్ళ తమ్ముడే. కానీ యేసు ప్రభు వెళ్ళినప్పుడు మాత్రం లాజరు కనిపించేవాడు కాదు. ఎందుకో? లాజరు యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు లాజరును ఎంతో ప్రేమించాడు, కానీ లాజరు ఎప్పుడు కూడా యేసు ప్రభుకు అందుబాటులో ఉండేవాడు కాదు. యేసయ్య ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మార్తా మరియలు మాత్రమే అక్కడ ఉండడం మనం గ్రంథంలో చూస్తాం. ఒకానొక సమయంలో యేసు ప్రభు ఎప్పటిలానే మార్తా మరియా గృహానికి వెళ్ళాడు. అక్కడ ఇంటిలో మార్తా యేసు ప్రభు వచ్చాడని విస్తారమైన పనులు పెట్టుకొని, శ్రేష్టమైన పదార్థాలతో యేసు ప్రభును తృప్తిపరచాలని ప్రభుపై ఉన్న ప్రేమతోనే విస్తారమైన పనులు పెట్టుకొని ఆ వంటగదిలో పనులు చేస్తూ యేసు ప్రభు కొరకు తను ప్రయాసపడుతుంది. అయితే తన చెల్లెలు ఉన్నది చూశారు మరియా. ఈ మరియ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని పరిచర్య చేస్తూ శ్రద్ధగా ఆయన చెప్పిన మాటలు వింటూ ఎంతో దీవెనకరమైనటువంటి అనుభవాన్ని పొందుకుంటూ ఉండేది. మార్తమ్మ ఎప్పుడు ప్రభువుకి ఏమి వండి పెట్టాలా అని చూసేది. మరియా ఎప్పుడు చూసినా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన శ్రేష్టమైన దీవెనకరమైన మాటలు వినాలని ఆతృత కలిగి ఉండేది. విస్తారమైన పని పెట్టుకున్నటువంటి మార్తా తన చెల్లెలు తనకు సహకరించట్లేదని, పనంతా తను ఒక్కతే చేయాల్సి వస్తుందని, చెల్లెలు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు వింటుండగా వచ్చి యేసు ప్రభు మీద కోపపడడం మనం చూస్తాం. ఆవిడ కోపం తన చెల్లెల మీదే గాని దాన్ని చూపించింది మాత్రం యేసు ప్రభు పైన. మార్తా వెళ్ళి యేసు ప్రభు మీద కోపపడడం మనం చూస్తాం. ప్రభువా, నీకు చింత లేదా? నేనైతే విస్తారమైన పని పెట్టుకుని ఉన్నాను. మరియా నీ పాదాల దగ్గర కూర్చొని నా పనికి సహకరించట్లేదు, నీకు చింత లేదా అని యేసు ప్రభు మీదే తన యొక్క అసహనాన్ని
వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. ప్రియులారా, కోపం చెల్లెల మీద అయితే దాన్ని ప్రదర్శించింది ప్రభు అయిన యేసయ్య పైన. మనం కూడా ఇలాగే చేస్తాం కదా. మన జీవితంలో ఏదో ఒక సమస్య, మనుషులను బట్టి కలిగేటటువంటి బాధ మనసులో పెట్టుకొని యేసు ప్రభు మీద దాన్ని చూపించడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక సహోదరునితో నీకు విభేదం వచ్చిందని, ఒక సహోదరితో నీకు సమాధానం లేదని యేసు ప్రభు సన్నిధిని, యేసు ప్రభు పాదాల దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని అంత సులువుగా ఎలా కోల్పోతున్నారు? నీకు నీ సహోదరునితో సమాధానం లేదు, నీ పొరుగువానితో సమాధానం లేదు, కానీ దానికోసం నీవేం చేస్తున్నావు? యేసు ప్రభువు మీద ఆ కోపాన్ని, ఆ సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా మంది దేవుని బిడ్డలు సంఘములో, మందిరములో తన సహోదరులు లేదా తన పొరుగువారు, సంఘ సభ్యులు ఇతరులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను బట్టి, ఇతరులపై ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి, ఒక వ్యక్తిని బట్టి సంఘానికి, ఒక వ్యక్తిని బట్టి దేవుని సన్నిధికి, ఒక వ్యక్తిని కారణంగా చూపిస్తూ దేవుని మందిరానికి, నిత్య జీవమునకు దూరం అయ్యేటటువంటి అమాయకులైనటువంటి దేవుని బిడ్డలు ఎంతో మంది సంఘాల్లో కనిపిస్తారు. ప్రభువా నీకు చింత లేదని యేసు ప్రభువుని పిలిచి మరి, ఆపి మరి, దేవుని వాక్యాన్ని నిలిపివేసి మరి యేసు ప్రభు మీద అసహనం చూపించింది. యేసు ప్రభు ఏం చేశాడు? ఆమెకున్న కోపం మరియమ్మ మీద అయితే ఆమె దేవునిపై కోపం చూపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కదా మనకు దిక్కు, మనల్ని కాపాడేవారు, ప్రేమించేవారు, అర్థం చేసుకునేవారు, మనకు సహాయం చేసేవారు. ప్రభువు వలె మనలను గుండెలకు హత్తుకొని కంటి పాపలా కాపాడి రెక్కల చాటున భద్రపరిచి మనకు సుఖాన్ని, క్షేమాన్ని, జీవాన్ని ఇచ్చేటటువంటి ప్రభువు పైనే కోపమా? దేవుని సన్నిధిపైనే ఒక అసహనమా? మీరెందుకు దేవుని సన్నిధికి, సంఘానికి రావడం లేదంటే దానికి కారణం ఒక సహోదరి, ఒక సహోదరుడు అని చెప్పడం ఎంత విచారకరం, ఎంత హాస్యాస్పదం. దేవుడు ఎంత చింతిస్తున్నాడు. నీ సహోదరుడితో నీకు సమాధానం లేకపోతే ముందు వెళ్ళి సమాధాన పడమని దేవుడు చెప్పాడు. అంతేగాని దానిని కారణంగా చూపించి దేవుని సన్నిధిని, దేవుని పాదాలను, దేవుని మందిరములో ఉండేటటువంటి శాశ్వతమైన ఆశీర్వాదములు దూరం చేసుకోవడం, పాడు చేసుకోవడం ఎంతో విచారకరమని దేవుడు ఈ సమయంలో మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రభువు చెప్పిన సమాధానం కూడా మనకు తెలుసు. మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఎంచుకున్నది అని అన్నాడు. మరియా ఎంచుకున్నది తన యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు. నిజమే కదా? భోజనాలు, పదార్థాలు, వస్తువులు ఇవి ఎప్పటికైనా మన నుండి తీసివేయబడతాయి. మరణం అనేది మనకు ఎదురైన నాడు, సంభవించిన నాడు ఇవన్నీ మన యొద్ద నుండి తీసివేయబడతాయి కదా. కానీ వాక్యం, దేవుని పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్న, వినిన, ధ్యానించిన, తలపోసుకున్నటువంటి దైవికమైనటువంటి వాక్యపు విలువలు, వాక్యపు దీవెనలు మరణము తర్వాత కూడా అవి నిన్ను నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు తీసుకొని వెళతాయి, తోడుకొని వెళతాయని ప్రభువు స్పష్టంగా మార్తతో సమాధానంగా చెప్పడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, యేసు ప్రభువు వచ్చాడు, భోజనం చేశాడు. మార్తతో ఒక హెచ్చరిక చేసి, మరియకు కూడా దేవుని మాటలు చెప్పి వారికి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన తమ్ముడైన లాజరుకు భయంకరమైన బలహీనత ఎదురైంది. ఆ బలహీనతలో తన ప్రాణం కూడా పోయేంత పరిస్థితి ఎదురైంది. తన అక్కలైనటువంటి మార్తా, మరియలు
కలవరపడిపోయి, కంగారు పడి, దిగులు పడి, వేదన పడి యేసు ప్రభువుకి కబురు పెట్టారు. ప్రభువా, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నా వెంటనే బయలుదేరి బేతనియా గ్రామమునకు రా ప్రభువా అని తన అక్కలైనటువంటి మార్తా మరియలు యేసు ప్రభువుకి కబురు పంపడం మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి బలహీనతలో పడిపోయాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ వారు ఆశించినట్లుగా యేసు ప్రభు వారి దగ్గరికి రాలేదు. చివరికి లాజరు ప్రాణం కోల్పోయాడు, చనిపోయాడు. అయినప్పటికీ యేసు ప్రభు రాలేదు. లాజరును సమాధి చేస్తారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిపోయింది. అయినా యేసు ప్రభు రాలేదు. 4వ దినం ఉదయకాలంలో యేసు ప్రభు బేతనియా గ్రామానికి తన శిష్యుల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు. మరియమ్మ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంది. మార్తమ్మ కూడా యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలిసి ఏడుస్తూ ఎదుర్కోవడానికి వెళ్ళింది. పరిగెత్తుకుని వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుతో మార్తా చెప్పిన మాటనే మనం చదువుకున్నాం. ఏమిటది? మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నీవిక్కడ ఉంటే చనిపోయేవాడు కాదయ్యా. నీవు లేవు, రాలేదు. నీవు మా కోసం ప్రార్థన చేయడానికి రాలేదు. నీవెంతో ప్రేమించావు కదా లాజరుని. కానీ లాజరుకు ఒంట్లో బాగాలేదు, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడని చెబితే నీవు రాలేదు ప్రభువా. 3 దినాలు అయిపోయింది సమాధి చేసి, కడసారి చూపు కోసం కూడా నువ్వు రాలేదు అని మార్తమ్మ బాధతో, దుఃఖంతో యేసు ప్రభు మీద పడి ఏడవడం మనం చూస్తాం. కానీ యేసు ప్రభు పాదాల దగ్గర నిత్యము నిరంతరం కూర్చుని ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి, వినిన అనుభవం కలిగినటువంటి మరియమ్మ మాత్రం యేసు ప్రభుని ఎదుర్కోవడానికి రాలేదు. యేసు ప్రభు వచ్చాడని తెలుసు కూడా ఈ మరియమ్మ బయటికి రాలేదు. మార్తతో అడిగాడు, మరియా ఎక్కడ ఉన్నదే. వెంటనే మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ కూడా యేసు ప్రభు మీద పడి ఎంతో దుఃఖపడి ఏడ్చి అదే మాట చెప్పింది. ఏమిటది? మరియమ్మ కూడా ఇదే మాట చెబుతుంది. ఏమని? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అప్పుడు యేసయ్య కన్నీళ్లు విడుచుట మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాక్యములో వ్యక్తపరిచిన సందర్భాలు చాలా తక్కువ. యేసు ప్రభు కన్నీళ్లు ఎందుకు విడిచాడు అని ఆలోచించండి. ఎందుకు కన్నీళ్లు విడిచాడు అని ఆలోచన చేస్తే, మార్తా చెప్పిన సమాధానానికి యేసు ప్రభుకి కన్నీళ్లు రాలేదు. కానీ అదే సమాధానం మరియమ్మ చెప్పినప్పుడు మాత్రం యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. ఎందుకని? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని మార్తా అన్నప్పుడు యేసు ప్రభుకి ఏమీ ఏడుపు రాలేదు. కానీ అదే మాట మరియమ్మ చెప్పినప్పుడు మాత్రం యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు? మార్తా ఎప్పుడు కూడా విస్తారమైన పనుల్లో ఉండేది. కానీ మరియా ఎప్పుడు కూడా ప్రభువు యొక్క అంతరంగాన్ని, ప్రభువు యొక్క హృదయాన్ని, ప్రభువు యొక్క వాక్యాన్ని ఎప్పుడూ కూడా పరిశీలిస్తూ, ధ్యానిస్తూ, ప్రభు మనస్సును బాగుగా ఎరిగినటువంటి మరియ కూడా మార్తా మాట్లాడినట్లే మాట్లాడడం ప్రభువుకి ఎంతో బాధ కలిగించింది. విశ్వాసములో యేసు పాదాల దగ్గరే ఉండి అనేక సంవత్సరములు దేవుని విశ్వాసంలో బలపడిన వారు కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడితే ప్రభు ఎంత దుఃఖపడతాడో కదా. ప్రియ దేవుని కుమారుడా, ప్రియ తల్లి, విశ్వాస జీవితంలో అనేక సంవత్సరములు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని మందిరములో ఆయన దీవెనలు పొందుకుంటున్న, ఆయన విశ్వాసములో బలపడుతూ అభివృద్ధి చెందిన నీవు
చిన్న శ్రమ శోధన వచ్చేసరికి అవిశ్వాసపు మాటలు, అల్ప విశ్వాసపు ఆలోచనలు చేస్తుంటే ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? శ్రమ వచ్చిన, కన్నీరైనా, దుఃఖమైన, వ్యాధి అయినా, బాధ అయినా అదే విశ్వాసాన్ని, ఒక బలమైన విశ్వాసాన్ని కనుపరచాలని, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి యేసు నామమున ఆ శ్రమను ఎదుర్కోవాలని ప్రభువు కోరుకుంటాడు. ఒక శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనము కూడా నిట్టూర్పు విడిచి ఒక నిరాశతో కూడిన అల్ప విశ్వాసపు, అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు నీ నిమిత్తము, నా నిమిత్తం ప్రభు ఎంతగానో దుఃఖపడడమే కాదు కన్నీళ్లు కూడా విడుస్తాడని ప్రభు తన అంతరంగాన్ని ఈ మాట ద్వారా మన ముందు ఉంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధి ఎక్కడ చేశారు? నాకు సమాధి చూపించండి అన్నాడు. ఎందుకు ప్రభువా? 4వ రోజు వచ్చేసింది, దేహము, శరీరం కుళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు చూడకపోతే ఏమైంది? నీవు రావడం అయితే వచ్చావు కదా, అది చాలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు మార్తా మరియలు. చుట్టూ ఉన్న మనుషులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? బాగున్నప్పుడైతే 10 సార్లు వచ్చాడు, కానీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాత్రం యేసు ప్రభు చూసావా ఎంత అన్యాయం చేశాడు, ఎంత నిర్లక్ష్యం చేశాడు, ఎంత చిన్న చూపు చూశాడు, ఆయన నిర్లక్ష్యానికి ఒక ప్రాణం బలైపోయింది అని అక్కడ ఉన్న వారందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రియ దేవుని కుమారుడా, నీ సహోదరునికి ఒక శ్రమ వచ్చింది. ఆ సహోదరునికి దేవుడు గాని, దైవజనుడు గాని వెంటనే స్పందించలేదు. అప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటి? ఆ సహోదరుని ధైర్యపరిచి విశ్వాసాన్ని బలపరచాలి కదా. కానీ ఈనాటి సంఘాల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా చెబుతాను, వినండి. ఎవరికైనా, ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి దైవజనుడి పట్ల ఒక బాధ కానీ, ఒక అసంతృప్తి కానీ కలిగితే ప్రక్కనున్న విశ్వాసి ఏం చేస్తున్నాడంటే ఆ దైవజనునికి, విశ్వాసికి ఉన్న దూరాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. చూసావా ఎంత పరిచర్య దైవ సేవకునికి నీవు చేసావు? ఈరోజు నీకు కష్టం వస్తే కనీసం నీ దగ్గరికి రావడం లేదు, నిన్ను పట్టించుకోవడం లేదు కదా, దైవజనులు అలా చేయకూడదు కదా అని అలా విస్తారమైన మాటలు మాట్లాడుతూ దైవ సేవకుల మీద వ్యతిరేకతను పెంచుతూ విశ్వాసులను సంఘములో నుండి, దైవ సేవకుల సహవాసంలో నుండి దూరం చేసేసే పని సంఘంలో ఉన్న చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నారు. గత వార సందేశంలో కూడా ఇదే మాటను మీ ముందు ఉంచాను. దేవుని పట్ల అసంతృప్తి, దైవజనుల పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు ప్రక్కనున్న సహోదరులు ఏం చేయాలి? అది సరికాదు, వారు ప్రేమ కలిగిన వారు, దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు అని చెప్పకుండా దేవుడు నిన్నేం బాగు చేశాడు, దేవుడిని నమ్ముకుంటే నువ్వేం బాగుపడ్డావు, దేవుడిని వదిలిపెట్టేసేయి అనే సలహాలు ఈ రోజుల్లో ఎందుకో విశ్వాసులు తోటి విశ్వాసులను పాడు చేస్తున్న విధానాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. అదే సంఘంలో విశ్వాసులుగా ఉంటారు, ప్రక్కనున్న విశ్వాసుల్ని దైవజనులకు వ్యతిరేకంగా తయారు చేస్తారు. దైవజనుల పైన వ్యతిరేకతను నూరిపోస్తారు. దైవజనుల పట్ల అసంతృప్తిని కలిగించే మాటలు మాట్లాడతారు. క్రమక్రమంగా దైవ సేవకులకే కాదు, సంఘమును కూడా దూరం చేసే పని పెట్టుకుంటారు. ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో కదా ఇలాంటి వారిని చూసినప్పుడు. అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభు వీళ్ళని పట్టించుకోలేదు, యేసు ప్రభు వీళ్ళ కోసం రాలేదు, యేసు ప్రభు వల్లే లాజరు చనిపోయాడు, ఆయన ముందు వచ్చుంటే లాజరు బ్రతికేవాడేమో అని అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా క్రీస్తుకు విరోధంగా, దేవుని సన్నిధికి విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా, దేవుని సహవాసానికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అలాంటి వారు ఎక్కువైపోయారన్న మాటలో అతిశయోక్తి లేదు, నిజమే. దేవుని సన్నిధి మీద, దేవుని సంఘం పైన, దేవుని యొక్క సేవకుల పైన
విరోధాన్ని నూరిపోస్తూ క్రొత్తగా వచ్చే విశ్వాసుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్న వారు లేరంటారా? ఎవరికైనా దైవజనులపైన కాస్త అసంతృప్తి కలిగిందనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర వాలిపోతారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నిజమే పాస్టర్ గారు ఇలా చేయడం తప్పు, నేను పట్టించుకోలేదు, వాళ్ళని పట్టించుకున్నారు, నీకు ప్రార్థన చేయలేదు, వాళ్ళకి చేశారు, వాళ్ళని ఆదరించారు, నిన్ను ఆదరించలేదు, వాళ్ళని బలపరిచారు, నిన్ను బలపరచలేదని మరింత దూరాన్ని పెంచి వారిని సంఘంలో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ప్రతి సంఘంలో కనబడుతున్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డ, అటువంటి స్వభావం మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ క్షణమే నీ మనస్సుని, నీ స్వభావాన్ని సరిచేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నేనే దైవజనులకు విరోధంగా పనిచేస్తున్నాను, దైవజనుల పట్ల వ్యతిరేకతను నూరిపోసి విశ్వాసులను వారికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది నేనే అని నీవు అనుకున్నట్లయితే వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీ తప్పిదాన్ని సరిచేసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఎవరికైనా ఎప్పుడైనా కొన్ని వందల మంది విశ్వాసుల్లో దైవజనులు ఒక్కొక్కసారి కాస్త ఆలస్యంగా స్పందించవచ్చు. వారికి ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి కావచ్చు, సేవా పరిచర్య బట్టి కావచ్చు, సేవా విషయాల్లో వారికి ఉన్న విస్తారమైనటువంటి భారము బాధ్యత వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి త్వరగా స్పందన రాకపోతే ఇటువంటి విశ్వాసులు వెంటనే వెళ్ళి వారి మనస్సును మరింతగా పాడు చేసి సంఘానికి, దేవుని సన్నిధికి దూరం చేసి వారిని వెలుపలకు నెట్టివేసే ప్రయత్నం చేయడంలో వారేమి ఆనందం పొందుతున్నారో తెలియదు, కానీ ప్రభు ఎంతో దుఃఖించుచున్నాడు. సంఘాన్ని కట్టాలి, సహవాసాన్ని విస్తరింపచేయాలి, దేవుని రాజ్యాన్ని సరిహద్దులను పెంచాలి తప్ప తుంచకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న వారందరూ మార్తా మరియల యొక్క విశ్వాసం మీద నీళ్లు చల్లే మాటలు మాట్లాడుతున్నారు. అక్కడున్న వారందరూ యేసు ప్రభు మీద ఒక వ్యతిరేకతను మార్తా మరియల జీవితాల్లో నూరిపోస్తున్నారు. తన తమ్ముడి మరణాన్ని అవకాశంగా తీసుకుని వారిద్దరి హృదయాల్లోనికి, మనస్సుల్లోనికి క్రీస్తుపై విరోధాన్ని, వ్యతిరేకతను, అవిశ్వాసాన్ని ఆ ప్రజలు నూరిపోస్తున్నట మనం దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభువు రాయి తీయమన్నాడు. ఎలాగో ఈయన చేదస్తం అనుకున్నారో ఏమిటో, అక్కడున్న వారు రాయిని దొర్లించారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో మీకు తెలుసు కదా. లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే లాజరు ప్రేత వస్త్రములతో, చుట్టబడినటువంటి నార బట్టలతో, ప్రేత వస్త్రములతో లేచి బయటికి వచ్చేసాడు. ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. యేసు ప్రభు మీద సణిగిన జనం అక్కడే ఉన్నారు. యేసు ప్రభు మీద వ్యతిరేకత నూరిపోసినటువంటి ప్రజలు అక్కడే ఉన్నారు. మార్తా మరియలు అక్కడే ఉన్నారు. యేసు ప్రభుకి విరోధులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ ఊర్లో యేసు ప్రభుకి, దేవుని సన్నిధికి విరోధంగా నిలబడ్డ శక్తులన్నీ అక్కడే ఉన్నాయి. వారందరూ చూచుచుండగా యేసు ప్రభు సమాధిలో నుండి లాజరును బయటికి పిలువగా లాజరు బయటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహా గొప్ప అద్భుతం కదా. మరణించి సమాధి చేయబడి 3 దినములైన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తిని బ్రతికించాడు. ప్రియ దేవుని కుమారుడా, యేసు ప్రభు నీ సమస్యకు, నీ బాధకు స్పందించడంలో ఆలస్యం చేసినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఆయన శక్తి, ఆయన మహాత్మ్యం, ఆయన గొప్పతనం, ఆయన సర్వాధికారం, ఆయన సార్వభౌమత్వం మానవ జ్ఞానానికి ఏమాత్రము అందనదని, ఆకాశ మహాకాశాలకు మించినటువంటి ఆయన ప్రేమ, ఆయన జ్ఞానం మనుష్యుని జ్ఞానానికి ఏమాత్రం అర్థము కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సనిగిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, యేసు ప్రభు మీద అలిగిన వారు, నువ్వు ఉంటే
బ్రతికేవాడు, నువ్వు లేవు కాబట్టి చనిపోయాడని ఒక నిందను యేసు ప్రభు మీదే పరోక్షంగా వేసిన వారు తన అక్కలు మార్తా మరియలు కూడా అక్కడే ఉన్నారు. వారందరూ చూచుచుండగా సమాధిలో నుండి లాజరును బయటకు రప్పించాడు. జీవమిచ్చి సజీవమైన రెక్కల చాటున ఆయన పెట్టి ఆయుష్యనిచ్చి జీవాన్నిచ్చి యేసు ప్రభు లాజరుని బ్రతికించి గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు బయటికి రా అని ఎందుకు పిలిచుంటాడు? అక్కడ సమాధిలో ఉన్నది లాజరే కదా, మరి లాజరు అని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఒకవేళ బయటకు రా అనుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న సమాధులన్నిటిలో నుండి కూడా బయటకు వచ్చేస్తారేమో. అందుకని ప్రభువుకి లాజరు బయటకు రావడం మాత్రమే అవసరం కాబట్టి, ప్రభువు లాజరు జీవితంలో అద్భుతం చేయాలని కోరాడు కాబట్టి, లాజరుని మాత్రమే బయటకు పిలవాలి కాబట్టి పేరు పెట్టి లాజరు బయటకు రా అని పిలిచాడు. యేసు ప్రభు సన్నిధిలో నిత్య సుఖాలు ఉంటాయండి. నీ ప్రార్థనకు, నీ సమస్యకు జవాబు వెంటనే రాకపోవచ్చు, కానీ ఆయన నీ జీవితంలో దేవుడుగానే ఉంటాడు. ఎప్పటికైనా నీ జీవితంలో పరాక్రమ కార్యాలు చేసి పహాటముగా నిన్ను ఊరేగిస్తాడు. నీ తలను పైకెత్తుతాడు. సమస్యలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కన్నీళ్లలో ఉన్నావా, యేసు ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోకు సుమా. యేసు ప్రభు పైన ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. యేసు ప్రభుపై ఉన్న ప్రేమను నువ్వు దూరం చేసుకోవద్దని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకును దేవుని మహిమకు సంబంధం ఉన్నదని అర్థం చేసుకోగలవా? నీ సమస్యను ఆలస్యం చేసి దానిని దేవుడే తీర్చి, తద్వారా దేవుడు తన నామమునకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని తెచ్చుకొని గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడేమో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీకు ఒక సమస్య వస్తే ఇది దేవుని మహిమ కొరకు అని నీవు అనగలవా? ఏదైనా ఒక ఉపద్రవం నీ మీదకి వచ్చి పడిపోతున్నప్పుడు ఇది దేవుని మహిమ కొరకు నాపై అనుమతించబడింది అని నిబ్బరమ కలిగి ఒక విశ్వాసపు ధైర్యపు మాట నీవు చెప్పగలవా? చంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని సంఘాన్ని ఈరోజు ప్రభు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుండి మనం లోపలికి వెళుతున్నాం, శ్రద్ధగా ఆలకించండి. లాజరు, మార్తా మరియ కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. మార్తకు వివాహం అయిపోయింది, కానీ మార్తా భర్త ఏడి? ఆ ఇంట్లో మార్తా మాత్రమే ఉండడానికి కారణం ఏమిటి? వివాహమైనటువంటి మార్తా భర్త లేకుండా ఈ ఇంట్లో ఉండడం ఏమిటి? మరియా ఉన్నది. మరియ జీవితంలో వివాహం ఎందుకు అవ్వలేదు? అసలు లాజరు ఎప్పుడు ఇంట్లో యేసుప్రభుకి ఎందుకు అందుబాటులో లేడు? ఈ ముగ్గురి పరిస్థితి 3 విధాలుగా ఉండడం మనం గ్రంథంలో చూస్తున్నాం. మార్తా ఉన్నది, మార్తా భర్త లేడు. మరియ ఉన్నది, మరియకు ఇంకా వివాహం కాలేదు. లాజరు ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా యేసయ్యకు అందుబాటులో లేడు. ఏమిటి ఈ పరిస్థితులకు కారణం ఏమిటి? మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదే బేతనియాలో ఊరి వెలుపల కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో సీమోను కుష్ఠరోగం కలిగి ఆ ఊరి వెలుపల ఉన్న ఆ గృహంలో నివసిస్తున్నాడు. ఈ సీమోను ఇంటికి యేసు ప్రభు ఒకసారి భోజనానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మరియా అనే ఒక స్త్రీ వచ్చి యేసు పాదాలకు తన తల వెంట్రుకలతో అత్తరు పూసిందని, ఎప్పుడైతే తన అత్తరు బుడ్డి పగులగొట్టి పాదాలకు అత్తరు పూసిందో అప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయిందని, హృదయాన్ని పగలగొట్టి ఆరాధన చేసిన సాదృశ్యం ఇందులో కనబడుతుందని మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పగిలిపోయిన
మొక్కలైపోయిన కుటుంబముగా మార్తా కుటుంబం కనబడుతుంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా, ఒకరంటే ఒకరికి పడనట్లుగా, ఒకరి పట్ల ఒకరికి సంతోషం లేనట్లుగా మార్తా మరియా లాజరు గృహం మనకు కనబడుతున్నది. మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసు ప్రభు భోజనానికి వచ్చాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని ఇక్కడ మనం విప్పుతున్నాం. మార్తా యొక్క భర్తే అదే బేతనియ గ్రామంలో ఊరి వెలుపల ఒంటరిగా నివసిస్తున్న కుష్ఠరోగి అయిన సీమోను. నేను మరలా చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. బేతనియ గ్రామములో ఊరి వెలుపల కుష్ఠరోగంతో ఒంటరిగా బ్రతుకుని జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఆ కుష్ఠరోగి అయిన సీమోని ఈ మార్తమ్మకు భర్తగా ఉన్నాడు. భార్యాభర్తలు ఇరువురు దాంపత్యం ఏమైందో ఒకానొక సమయాన వారిద్దరూ విడిపోయారు. బహుశా సీమోనుకు వచ్చిన కుష్టే దానికి కారణమని నేను అనుకుంటాను. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో, ఎక్కడికి వెళ్ళలేక, ఏ పని చేయలేక, మనుషుల నుండి వెలివేయబడిన తర్వాత కుటుంబ బాధ్యతను, పోషణను, సంపాదనను పూర్తిగా దూరం అయిపోయి వీటన్నిటి బాధ్యతలను నిర్వర్తించాల్సినటువంటి సీమోనుకు ఎప్పుడైతే కుష్టు వచ్చినదో వీటన్నిటికీ దూరం అయిపోయాడు. ఈ సీమోను సంపద ఆగిపోయింది, కష్టార్జితం ఆగిపోయింది, పనులు చేయలేకపోతున్నాడు, తన చేతులు ముడుచుకుపోతున్నాయి, కాళ్ళు ముడుచుకుపోతున్నాయి, ప్రజలందరికీ తెలిసిపోతుంది. క్రమక్రమంగా అతడు కుష్ఠరోగి కాబట్టి ఊరు నుండి వెలుపలకి వెలివేయాలనే ఆజ్ఞ ప్రకారం కుష్ఠరోగి అయిన సీమోను ఊరు వెలుపల ఉంటున్నాడు. కుష్ఠరోగం వచ్చిన తర్వాత వారి మధ్య దూరం పెరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్టు అనే రోగం పాపమునకు సాదృశ్యం. ఎప్పుడైతే కుష్టు, పాపం అనే కుష్టు సీమోను నంటిందో, వారి దాంపత్యంలో కూడా పాపము ఏలింది. వారి ఇరువురి దాంపత్యం మొక్కలైపోయింది. మార్తమ్మ తన పుట్టింట్లో, కుష్ఠరోగి అయిన సీమోను ఊరు వెలుపల ఏకాంతంగా ఒంటరిగా ఒక వెలివేసిన వాడిగా బ్రతకడం మనం చూస్తున్నాం. అతడు ఊరిలోనికి రావాలంటే ముందు కుష్ఠరోగం నుండి శుద్ధుడు కావాలి. అది జరగనంత వరకు ఊరి వెలుపల ఉండవలసినదే. ఈ పరిస్థితిని చూడండి. ఇక వారు ఎన్నటికీ భార్యాభర్తలుగా, వారి దాంపత్యంగా వారు కలిసిమెలిసి ఉండే అవకాశం కనబడడం లేదు కదా. ఈ కుటుంబాన్ని కట్టడానికి ప్రభువైన యేసయ్య సంకల్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. యేసు ప్రభు కుటుంబాన్ని కట్టే దేవుడు కానీ విరగొట్టే దేవుడు కాదు. ఒక భార్యాభర్తల మధ్య ఒక తగు వస్తే సంఘములోని విశ్వాసులే వారి మధ్యలోనికి జొరబడి ఆ సంసారాన్ని మొక్కలు చేసే సందర్భాలు ఎన్నో సంఘాల్లో కనబడుతున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసు ప్రభు ప్రేమను అనుభవించిన వారు, యేసు ప్రభుకి విధేయత, యథార్థత, నీతి కలిగిన వారు నిజంగా కుటుంబములో సమస్యలు వచ్చినప్పుడు వారిని సమాధానపరచడానికి ప్రయాసపడతారు. అందుకనే కొండ మీద ప్రభు ప్రసంగం చేస్తూ ఈ మాట అన్నాడు కదా, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీవు సమాధానపరుస్తున్నావా? నీ దగ్గరకు, నీ దృష్టికి ఎవరైనా ఒక కలహంతో, ఒక భేదముతోటి, ఒక కుటుంబము కానీ, ఒక భార్యాభర్తలు కానీ, ఒక దంపతులు కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ దృష్టికి వారు వచ్చినప్పుడు వారిని సమాధానపరచడానికి చూస్తున్నావా? లేదా దైవజనుల పట్ల ఒక విభేదం కలిగి ఎవరైనా నీ దృష్టికి వచ్చినప్పుడు వారిని శాశ్వతంగా సంఘానికి, దైవ సేవకులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావా? పాపమనే కుష్టు నీకు ఉన్నదని దాని అర్థంగా తన దాంపత్యం మొక్కలైపోయి వెలివేయబడి ఊరి వెలుపల ఒంటరిగా బ్రతకడానికి పాపమనే కుష్టు కారణముగా ఉన్నదని మీకు మరలా తెలియచేస్తున్నా. ఇటువంటి కుష్టు కలిగిన వారే
అసమాధానాన్ని సృష్టిస్తారు. ఇలాంటి కుష్టు కలిగిన వారే కుటుంబాలని మొక్కలు చేస్తారు. ఇలాంటి కుష్టు కలిగిన వారే సంసారాలని మొక్కలు చేస్తారు. ఈ కుష్టు కలిగిన వారే సంఘాన్ని కూడా మొక్కలు చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. పాపం అనే కుష్టు ఎప్పుడైతే సీమోను జీవితంలోనికి ప్రవేశించిందో మార్తకు దూరం అయిపోయింది. మార్తకు దూరం చేసేసింది, కుటుంబానికి దూరం చేసేసింది, సమాజానికి దూరం చేసేసింది, వెలివేసేసింది. ఈ పాపం అనే కుష్టు సీమోనుని ఒంటరిగా ఊరి వెలుపలకు నెట్టేసింది. ఎవరి ప్రేమకు నోచుకొని ఒక దిక్కులేని దయనీయమైన స్థితికి దిగజార్చింది సీమోనుకు కలిగిన పాపం అనే కుష్టు. ఎవరు ఈ విధమైన కుష్టు స్వభావం కలిగి ఉంటారు, వారు సమాధానాన్ని ఇష్టపడరు, ఐక్యతను ఇష్టపడరు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తనాకారుడు చెప్పాడు కదా. ఐక్యత కలిగి ఉండడంలో ఎవరైనా ఇష్టపడడం లేదంటే వారికి కుష్టు కలిగినదని అర్థం. సంఘం ఒకటిగా ఉండడాన్ని చూడలేని వారు ఎవరైనా ఉంటే వారు కుష్ఠరోగంతో బాధపడుతున్నారని అర్థం. దైవజనుల కుటుంబ సభ్యులందరూ ఒకటిగా ఉండడాన్ని ఎవరైనా చూడలేకపోతున్నారంటే వారు కుష్టు కలిగిన వారని అర్థం. దంపతులిద్దరూ, ఎవరైనా దంపతులు దాంపత్యంలో సంతోషంగా సాగుతూ ఉంటే ఏదో కారణం చేత, ఏ విధము చేతనైనా వారి మధ్య ఉన్న కలహాలను కారణంగా చూపించి వారి దూరాన్ని పెంచి ఆ దాంపత్యాన్ని మొక్కలు చేయడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నారంటే వారు కుష్ఠరోగులని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, యేసు ప్రభుకు ఎల్లప్పుడూ పరిచర్య చేస్తున్న ఆ స్త్రీ తన భర్త కుష్ఠరోగం చేత ఆ ఇంటికి, ఆ స్త్రీకి, ఆ సమాజానికి, ఆ సంతోషానికి దూరం అయిపోయాడు. కుష్టు పాపం అనే కుష్టు కలిగిన వారు, ఈ ప్రత్యేకమైన స్వభావం కలిగిన వారు సమాధానాన్ని, ఐక్యతను, సంతోషాన్ని, అభివృద్ధిని, ఇతరుల అభివృద్ధిని, ఎదుటివారి యొక్క అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని కూడా చూడలేరు సుమా. దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరి స్థితినైనా చూసి నీవు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావేమో, ఎవరి సంతోషాన్నైనా చూచినప్పుడు నీకు హృదయంలో ఒక బాధ, ఒక ఈర్ష్య కలుగుతున్నదేమో, ఒకవేళ ఈ కుష్టు నీ హృదయాన్ని ఇప్పటికే అంటి ఉన్నదేమో, జాగ్రత్తగా గమనించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు ఎంతో దుఃఖపడ్డాడు. ఈ కుటుంబానికి నేను ఒక గొప్ప మేలు చేయాలని తలంచాడు. ముందు మార్తకు తన భర్తను దగ్గర చేయాలనుకున్నాడు. ఆ కుటుంబాన్ని కట్టాలనుకున్నాడు. ఎంతైనా దేవుడు కదా. అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా సమాధానపరచాలని చూస్తాడు. దేవుని కుమారులు కూడా సమాధానపరచాలనే చూస్తాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. కుష్టు ఉందని ఈవిడ గారు వదిలేసిందో, కుష్టు ఉన్నదని ఆయనంతటా ఆయన ఈవిడిని వదిలి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ వారిద్దరి మధ్య సమాధానం లేదు. కుటుంబం మొక్కలైపోయింది, సంసారం కుప్పకూలిపోయింది, దాంపత్యం చిన్న భిన్నమైపోయింది. ఈ కారణము చేత యేసు ప్రభు బేతనియ గ్రామములో కుష్ఠ రోగి అయిన సీమోను ఇంట భోజనము చేయుటకు వెళ్ళాడని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? మార్త జీవితంలో వెలుగు నింపడానికి, మార్త జీవితంలో ఒక సంతోషాన్ని నింపడానికి, సమాధానాన్ని నింపడానికి, మార్త యొక్క వైవాహిక బంధాన్ని కట్టడానికి, ఆ సంసారాన్ని కట్టడానికి ప్రభువు
కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుష్ఠువాడిని బాగు చేయాలి, అతన్ని శుద్ధినిగా చేయాలి, సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా నిలబెట్టాలి, ఆ కుటుంబాన్ని కట్టాలని గొప్ప మనసు కలిగిన వాడే యేసయ్య కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే మరియా అనే స్త్రీ వచ్చిందని, యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసిందని, అదే వాక్యంలో అదే సందర్భంలో మనం చూస్తాం. ఈ మరియా ఎవరో కాదు, మార్తా చెల్లెలే. ప్రియ దేవుని బిడ్డలారా, మార్తా చెల్లెలైనటువంటి మరియా యేసు ప్రభు పాదాలకు అత్తరు పూయడానికి కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వచ్చింది. ఇది వాక్యపు ఆధారంగా చెబుతున్న సత్యము సుమ. ఈ లాజరు యేసు ప్రభువుకు అత్తరు పోసిన మరియకు తమ్ముడు అని చక్కగా వాక్యము దీనికి ఆధారంగా మనకు కనబడుతున్నది. అంటే యేసు ప్రభు పాదాలకి అత్తరు పూసిన మరియా అనే స్త్రీ ఎవరో కాదు, లాజరుకు సొంత అక్క. కుష్ఠరోగి అయిన సీమోను దగ్గరికి వెళ్ళాడు, అతనిని శుద్ధినిగా చేశాడు, మార్తా కుటుంబాన్ని కట్టాడు. లాజరు మరణకరమైన స్థితిలో ఉన్నాడు, అతను బాగు చేశాడు. లాజరుకు మరి యొక్క జీవితాన్ని ఇచ్చాడు. గొప్ప సాక్షిగా లాజరుని బ్రతికించేశాడు. మరియ జీవితాన్ని కూడా అద్భుతంగా బాగు చేశాడు. ఆ కుటుంబాన్ని కట్టి ప్రభువు యొక్క ప్రేమ, ప్రభువు సంకల్పాన్ని ఆ కుటుంబం పట్ల అద్భుతంగా నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డ, క్లుప్తముగా వినబడుతున్న ఈ సందేశంలో అద్భుతమైనటువంటి జీవిత వాస్తవాలు ఉన్నాయి. మార్తా భర్త నుంచి దూరమై సమాజంలో చులకన చేయబడుతుంది. మరియా పెళ్లి కాలేదని, ఇంకెప్పుడు పెళ్ళి అవుతుందని, ఇంత వయసు వచ్చినా పెళ్లి చేయరా అని, పెళ్లి చేసేవారు లేరు అని, ఇంకా పెళ్లి ఎవరు చేసుకుంటారు అని ఎంతో మంది హేళనగా మాట్లాడుకున్నారు. యేసు ప్రభు తన శిష్యులతో వెళుతున్నప్పుడు యేసు ప్రభువుతో కలిపితే 13. ఇంతమంది తరచూ ఆ ఇంటికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు పెళ్లికి వయసుకు వచ్చిన ఒక ఆడపిల్ల ఉన్న ఇంటికి 13 మంది పురుషులు వెళ్ళడం రావడం ఇతరులు చూసినప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో మీకు తెలుసు. ఎంతమంది కలిసి అనేక సార్లు ఆ ఇంటికి వెళుతూ వస్తూ ఉన్నారు. ఈ మరియకు ఇంకా పెళ్ళి అవుతుందా? ఇవన్నీ ప్రభువుకి వినపడలేదంటారా? ప్రభు ప్రేమ కలిగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చుటకు సమర్థుడు. లాజరును ప్రభు ప్రేమించాడు, కానీ లాజరు ప్రభువుని ప్రేమించినట్లుగా కూడా మనకు కనపడదు. అందుకని ఎప్పుడు వెళ్ళినా లాజరు మాత్రం యేసు ప్రభువుకు అందుబాటులో లేడు. అందుకనే లాజరు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు వచ్చిన కబురు ఏమిటో తెలుసా? నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభు ప్రేమించాడు, కానీ లాజరు ప్రేమించినటువంటి యేసయ్య అన్న మాట మనకు వినపడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా కుటుంబాన్ని, మరియా జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మార్తా కుటుంబాన్ని కట్టాడు. లాజరును మరణము నుండి సజీవుడిగా చేసి అద్భుతమైన సాక్ష్యగా నిలబెట్టేశాడు. మీ ఇంట్లోకి యేసు ప్రభు వస్తే నీ కుటుంబంలో ఉన్న బాధలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరుడ, ప్రియ చెల్లి, ఇంకా పెళ్లి కావడం లేదని, ఇంకా సంబంధాలు కుదరడం లేదని, ఇంకా పెళ్ళి అవుతుందో లేదో అని ఒక నిరాశలో, నిట్టూపులో ఉన్న ప్రియ సహోదరి, ఈ వాక్యము నీకు బలమును, ఆధారాన్ని, ఈ వాక్యము నీకు ఒక నిరీక్షణను కలిగిస్తుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యము చేసి ఒక అద్భుతమైనటువంటి వివాహాన్ని నీ పక్షంగా జరిగిస్తాడని దైవ సేవకుడిగా దీవిస్తూ ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంసారం, భార్యాభర్తలు విడిపోయిన వారు, భర్తతో భార్యకు, భార్యతో భర్తకు
సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన వారు ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారలారా, మీ కుటుంబాన్ని దేవుడు మాత్రమే కట్టగలడు. మీ సంసారాన్ని యేసు ప్రభు మాత్రమే నిలబెట్టగలడు. మనుష్యులు ఇంకా దూరం చేసేస్తారు. మనుషులతో చెప్పుకుంటున్నప్పుడు ఆ సమస్యని పెంచుతారు తప్ప దేవుని వలె దానిని పరిష్కరించడానికి ప్రయాసపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో బాధ అంతా పక్కింటి వారితో, ఎదురింటి వారితో, నీ పొరుగు వారితో చెప్పుకొని నువ్వు చులకనైపోతున్నావా? నువ్వు హేళనైపోతున్నావా? అల్లరికి ఆస్పదంగా మారిపోతున్నావు కదా. ప్రియ బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ బాధలు కడుపులో పెట్టుకొని రహస్యముగా చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న మాట చొప్పున నీ బాధలన్నీ ప్రభు తీసివేస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు కట్టాలని కోరుకుంటే ఈ వాక్యమును ధ్యానించి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నట్లయితే నీ భర్తను నీకు దగ్గర చేస్తాడు, నీ భార్యను నీ దగ్గరికి నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని ఒకటిగా చేస్తాడు, నీ సంసారాన్ని ఆయన నిలబెడతాడు. నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఏడుస్తావు, ఇంక ఎంతమందితో చెప్పుకుంటావు, ఇంక ఎన్ని కేసులు, ఎన్ని కోర్టులని, ఎన్ని లావాదేవీలని, ఎన్ని వాయిదాలని తిరుగుతావు? ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రాకూడదు? యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించకూడదు? ఒక్కసారి యేసు ప్రభుకు తలుపులు తెరిస్తే నీ ఇంటిని ఆయన క్షణాల్లో కట్టేస్తాడు. నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని ఆయన నిలబెడతాడు, కడతాడు. ఎందుకనగా ఆయన ఐక్యతను కోరుకునే దేవుడు. అసలు భార్యాభర్తల సంప్రదాయమే ప్రారంభించినదే యేసు ప్రభు కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేసింది, తలంచిందే దేవుడు కదా. ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు కదా. ఒకవేళ నీ వివాహం చిన్న భిన్నమైపోతే ఒకసారి ప్రభు దగ్గరకు రా. మార్తను తన భర్త అయిన సీమోనును కలిపినట్లుగా నిన్ను, నీ భర్తను ఒకటిగా చేసి అద్భుతంగా దీవించడానికి ప్రభు ఇష్టపడువాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ముగ్గురు జీవితాల్లో నెమ్మది లేదు. పెద్దక్క చూస్తే అలాగా, చిన్నక్క చూస్తే అలాగా, ఊరంతా రకరకాలుగా మాట్లాడుకుంటుంది అని ఈ లాజరు మనస్సు చలించిన వాడే, విరక్తి చెందిన వాడే, ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడక ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా లాజరు ఇంట్లో కనపడలేదు. నిజంగా లాజరు కూడా ఎంతో బాధపడి ఉంటాడు. పెద్దక్క కుటుంబం ఇలాగ అయిపోయింది, చిన్నక్కకేమో సంబంధాలు రావడం లేదు, పెళ్లి కావడం లేదు. నేనేమో వీళ్ళను చూస్తూ వీళ్ళ గురించి బయట వినపడుతున్న మాటలు విని నేను ఎంతో కుమిలిపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాను, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నానని లాజరు కూడా ఎంతో బాధపడి ఉంటాడు. వీరు ముగ్గురు జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు మీ కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడక, ఒకరి మీద ఒకరు కేకలు వేసుకొని, తల్లి బిడ్డ మీద, బిడ్డ తల్లి మీద, కొడుకు కూతురు మీద, కూతురు కొడుకు మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద కేకలు వేస్తూ సమాధానం లేకుండా అంధకారంలోనికి దిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎవరైనా ఈ వాక్యం చూస్తున్నట్లయితే మీ కుటుంబాన్ని సమాధానముతో నింపడానికి ఈ వాక్యములో నుండి ప్రభు అయిన యేసు మీ గృహాలలోనికి, మీ హృదయాల్లోనికి వస్తున్నాడని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రతి ఇంట్లోనూ గొడవలే, అందరూ ఒక చోట ఉండడం ఎన్నడూ లేనటువంటి విడ్డూరమైన పరిస్థితి. కాబట్టి అందరూ ఒకే చోట ఉండడాన్ని బట్టి ఎన్నో భేదాలు, కలహాలు, అసమాధానాలు, ఎన్నో గొడవల మధ్య కుటుంబాలు సాగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కుటుంబంలో సమాధానం యేసు ప్రభువు వద్ద నుండి మాత్రమే దొరుకుతుందని మీకు రూఢిగా తెలియపరచుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మీ ఇంట్లో ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారు? మార్తాలాగా కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయిందా?
దానికి పరిష్కారం ఇస్తాడు. మరియలాగా వివాహం జరగడం లేదని, సంబంధం కుదరడం లేదని, వయస్సు పెరిగిపోతుందని, నలుగురిలో సమాధానం చెప్పుకోలేకపోతున్నానని అవమానంతోనూ బాధతోనూ బాధపడేవారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువే నీ తల పైకెత్తుతాడు. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండిపోయిందంట. చూసారా, యేసు ప్రభు పాదాల దగ్గర చేసిన ఒక చిన్న ఆరాధన ఆ మరియకు ఘనత తెచ్చిపెట్టింది. తన తలను పైకెత్తింది. తన జీవితాన్ని యేసు ప్రభు స్థిరపరిచాడు. లాజరులాగా మరణకరమైన స్థితిలో, బలహీనత, ముదిరి, తగ్గక, మందులు పనిచేయక, హాస్పిటల్స్ మందులు తిరగవలసిన ప్రతి చోటు తిరిగేసి, ఇక ఏ విధమైనటువంటి ఆశ లేకుండా ప్రతి విధమైనటువంటి అవకాశాలన్నీ వినియోగించిన తర్వాత ఏ ప్రయోజనం లేక చావుకి సిద్ధముగా ఉండి కాటికి కాలు చాపి ఇక మరణమే నాకు మిగిలిందని బాధతో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? లాజరు జీవితమే నీకు ఉదాహరణ. లాజరు జీవితమే నీకు మాదిరి. లాజరును చనిపోయిన 3 దినముల తర్వాత కూడా లేపగలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ మరణకరమైన పరిస్థితులను కూడా కొట్టివేయలేడా? నిన్ను మరణం నుండి తప్పించలేడా? మరణకరమైన సమస్య, బలహీనత చేత బాధపడుతున్న వారు ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని స్వస్థత కొరకు దేవుని సన్నిధిలో ఈ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. సమస్య వచ్చింది, మేము ఫోన్ చేసిన గంటలో రావాలని అడిగాం, రాలేదు అని చిన్న కారణాల చేత సంఘాన్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు పరిగెత్తుకొని రావాలి, దైవజనులు పరిగెత్తుకొని రావాలి, కానీ నువ్వు మాత్రం సంఘంలో జరిగే ఏ కార్యక్రమానికి నువ్వు ముందుండవు కదా. నీ జీవితంలో ఏనాడైనా ఒక చాప మందిరంలో, ఒక కార్పెట్ మందిరంలో, ఒక కుర్చీ మందిరంలో వేసిన అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు మందిరానికి వస్తున్నావు? దేవుని సన్నిధిలో దేవుడే నీ దగ్గరికి రావాలి, దైవజనులే నీ దగ్గరికి రావాలి. కానీ నీవు దేవుని క్రింద, దైవజనుల యొక్క అధికారం క్రింద అప్పగించుకొని జీవించాలనే సత్యాన్ని ఈరోజు ప్రభువు నీకు నేర్పిస్తున్నాడు. ఈ సత్యాన్ని నిజంగా మీరు అవలంబిస్తే, పాటిస్తే, అనుసరిస్తే అద్భుతాలను మీరు చూడగలరు. మార్తా మరియ జీవితంలో చేసిన కార్యముల కంటే మిన్నయైన, గొప్ప అయిన, మహిమ కలిగిన కార్యాలు మన జీవితాల్లో కూడా ఆయన చేయగలడు. అయితే మనం అవిశ్వాసము కాకుండా విశ్వాసము యందు బలము కలిగిన వారే ఉండాలి. దేవుని అధికారమునకు అప్పగించుకున్న వారే ఉండాలి. దేవుని సన్నిధిలో సాగిపోయే, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారిగా ఉండాలి. నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఆయన తీర్చడానికి సిద్ధముగా ఉండగా చిన్న ప్రార్థన చేసుకొని మన సమస్యలను ఆయన పాదాలకు అప్పగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, ఇంతవరకు నీ శ్రేష్టమైన మాటలు విన్నాం. క్లుప్తముగా మీరు చెప్పిన మాటలు మా కుటుంబాలకు, మా జీవితాలకు ఈ సమయంలో ఎంతో అవసరమైనవి తండ్రి. నిజమే ప్రభువా, ఎవరైతే నీ అధికారము క్రింద, నీ పాదాల దగ్గర, నీ సన్నిధిలో దాగి ఉండడానికి ఇష్టపడతారు, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు మీరు చేస్తారని మేము నేర్చుకున్నాం. వివాహము జరగడం లేదని బాధపడుతున్న వారిని మీరు దర్శించి చక్కని సాటి అయిన సహాయాన్ని మీరు జతపరిచి గొప్ప వివాహాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలు విడిపోయిన వారు, చిన్నాభిన్నమైపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దంపతులను ఒకటిగా చేసి కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరణకరమైన వ్యాధి చేత పడకలోనే ఉండి బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో వారిని జ్ఞాపకం చేసుకొని లాజరును లేవనెత్తినట్లుగా
ప్రభువా, నీ బిడ్డలను లేవనెత్తమని, బ్రతికించమని, సజీవులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని మేము మరలా నీ సన్నిధిలో నీ మాటలు విని పర్యంతం నీ కృపాక్షేమములు మా వెంట నడిపించమని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు నీ బిడ్డలమైన మా అందరికీ సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎన్నడు విడువను నిన్ను నేను, ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు.